నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్ 68 28th స్టాంజా 68వ కీర్తన 28వ చరణంలో రాయబడిన మొదటి వాక్యంలో, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలకు బలమును కలుగు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. సహజంగా మానవుడు తన శరీర రీతిగా, ఆరోగ్య రీతిగా పలు విషయాలలో బలవంతుడని తాను తలస్తూ ఉంటాడు. కానీ కొన్ని తాను కలిగి ఉన్నటువంటి బలానికి మించినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని అంతమొందించుకునేటటువంటి ప్రయత్నాలు చేసిన వారిలో ఎందరో ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద మీరు కలిగి ఉన్నటువంటి బలము, జ్ఞానము, తెలివి ఒకవేళ మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో అవి ఒకవేళ మీకు ఉపయోగపడక కృంగి ఉన్నారా, ఓటమి పాలయ్యారా, అధైర్యపడుతున్నారా? అయితే ఈ దినం తన ప్రజలుగా ఎవరైతే ఉండటానికి ఇష్టపడతారో నిశ్చయముగా ఆయన వారికి బలము కలుగా నియమించి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి సామ్స్ 29 11th స్టాంజా 29వ కీర్తన 11వ చరణంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఎవరికి దేవుడు బలం అనుగ్రహిస్తారంటే, భూమి మీద ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలుగా ఉంటారో వారికి ఆయన ఇచ్చేటటువంటి బలం తాము చేయగలిగిన కార్యాల కంటే మించిన గొప్ప కార్యాలు చేయటానికి అది ఎంతో సహాయపడుతుంది. ఈ భక్తుని జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి బలము చేత ఎన్నెన్నో గొప్ప కార్యాలు తన జీవితం ద్వారా తన కొరకును, దేవుని ప్రజల కొరకును ప్రభువు చేయించినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చూడగలం. వాటిలో ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 17 వర్స్ 36 and 37, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 36-37 వచనాలలో, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వల్ల అగుననియు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని ఇక్కడ చెప్పుటను మనం గమనించగలం. నిజమే, దావీదు గారు తన జీవితంలో తన తండ్రి యొక్క గొర్రెలను కాయొచ్చు ఉండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చు ఉండగా దావీదు దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది తన మీదకి రాగి దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపినటువంటి విషయాన్ని పై వచనాల్లో తెలియచేయడం మనం గమనించగలం. నిజమే, తన శక్తి కంటే మించినటువంటి బలము కలిగినటువంటి ఆ జంతువులు తన మీదకు వచ్చిన సందర్భంలో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి బలము చేత ఆశ్చర్యకరమైన రీతిలో తన యొక్క మందలను, గొర్రెను, అలానే తనను తాను కాపాడుకున్నట్టు కావలసినటువంటి బలాన్ని అనుగ్రహించినటువంటి దేవుని గురించి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలను పలు రీతులుగా అతడు అపహాస్యం చేస్తూ, ఫిలిష్తీయులు కూడా మాలో ఒకడైన ఈ గొల్యాతును మీరు ఓడించండి అని చెప్పి ఒక్కడైన గొల్యాతును నిలబెడితే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సైన్యం, మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు ఆ విషయమై వారు ఎంతో కలవరపడుతూ వచ్చారు. ఆ సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి దావీదు ఆ ఫిలిష్తీయులతో నేను యుద్ధం చేస్తానని చెప్పి అతను ముందుకు వచ్చినటువంటి విషయం అతన్ని గూర్చి వారందరూ కూడా ఆశ్చర్యపడటానికి కారణమైంది. వాస్తవానికి అప్పటికి దావీదు బాలుడిగాను, రెండోదిగా ఫిలిష్తీయులతో పోట్లాడటానికి తగిన బలము లేని వానిగాను, అంత మాత్రమే కాక యుద్ధాభ్యాసం లేనివాడుగాను అక్కడ ఉండటం మనం గమనించగలం. అయినను ప్రభు అనుగ్రహించినటువంటి బలము చేత గొల్లియాతును అంతమొందించినటువంటి విషయాలను తర్వాత వచనాల్లో మనం గమనించగలం.
ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ బలముతో మీరు అనేక విషయాలు ఓడిపోయిన వారు కావచ్చు. అయితే ఈ దినం ఆయన ప్రజలుగా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన సన్నిధిని ప్రార్థించి, ఆయన వాక్యమును చదువుతూ ఆయనను స్తుతించి గణపరిచేటటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే, మీ వల్ల సాధ్యం కానివి, మీ వల్ల ఎంత మాత్రం జరగలేనివి, సమాజం దృష్టికి మీ వల్ల ఏది సాధ్యం కాదనుకునేటటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నప్పటికీ, ప్రభువును ఆశ్రయించిన స్థితిలో గనుక మీరు ఉన్నట్లయితే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31, యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మీ బలము దేనిని ఎదుర్కొనలేక బలహీనమైనదిగా ఉందా? అది మీ మనసే గాని, మీ ఆత్మే గాని, మీ శరీరమే గాని, ఏదైనప్పటికీ ఈ దినం ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మన దేవుడు మనకు బలము కలుగా నియమించి ఉన్నాడు గనుక దానిని ఎవ్వరు కూడా అడ్డుపడలేరు. కాబట్టి ప్రభు నిమిత్తమైనటువంటి ప్రజలుగా ఇహమందు విశ్వాస స్థితిలో బలవంతులై మన మీదకు వచ్చే ప్రతి బలమైనటువంటి కార్యాలను జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి మా ప్రియులు ఈ భూమి మీద బ్రతికినంత కాలం అన్ని విషయాలలో బలవంతులుగా ఉండటానికి సహాయం చేయండి. మీ పరిచయలో ఉన్న సేవకులను, వారి పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులు ఏ విషయాలు బలహీనంగా తలస్తూ ఉన్నారు, వాటి యందు మిమ్ములను బట్టి వారు బలవంతులుగా ఉందురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.